సపోజ్గా మళ్ళీ 2 ఎగ్జాంపుల్స్. 20 km/h అలిగేషన్ 2 క్వాంటిటీస్కి ఉపయోగపడుతుంది. మోర్ దాన్ 2కి మల్టిపుల్ రేషియోస్ వచ్చే ఛాన్స్ ఉంది. 30 km/h 1/3 D, 60 km/h 1/6 D. ఇది మోర్ దాన్ 2 ఉంటే 20 km/h ½ D, 30 km/h 1/3 D, 60 km/h 1/6 D. దీనికి రైట్ అలిగేషన్ చేస్తే అలిగేషన్ మోర్ దాన్ 2 క్వాంటిటీస్కి చేస్తే ఎక్కువ రేషియోస్ వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి ఎల్సిఎం చేద్దాం. యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వలెంట్ టు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. 20, 30, 60 20, 30, 60 కాసాగు తీసుకుంటే ఎంత అవుతుంది? 60. టోటల్ టైం అంటే డిస్టెన్స్ బై స్పీడ్. హాఫ్ ఆఫ్ 60 30/20. 1/3 ఆఫ్ 60 20/30. 1/6 ఆఫ్ 60 10/60. 10/60. యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వలెంట్ టు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. ఇక్కడి నుంచి ఇక్కడి వరకు నేను మొత్తం డిస్టెన్స్ని కాసాగు అని అనుకున్నాను. ఎల్సిఎం ఆఫ్ రైట్ 20, 30, 60. డి ఈజ్ ఈక్వలెంట్ టు ఎల్సిఎం ఆఫ్ 20, 30 and 60. LCM of 20, 30, 60. It is 60. Half of 60 30/20. 1/3 of 60 20/30. 1/6 of 60 right 10/60. I hope it is clear. 60/30/20 plus 20/30 plus 10/60. Right. 10/60. యావరేజ్ స్పీడ్ మోర్ దాన్ 2కి చాలా క్లియర్గా అర్థమైంది కదా సార్. 20, 30 and 60. మనం ఇక్కడ చేసిన ఎగ్జాంపుల్ 2 క్వాంటిటీస్ తీసుకొని చేసాము. 3 క్వాంటిటీస్ తీసుకునేటప్పుడు మనకు ఆన్సర్ ఐ హోప్ ఇట్ ఈజ్ క్లియర్ రైట్. 20 km/h 30 km/h అండ్ 60 km/h. స్పీడ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం. సో మళ్ళీ కొంచెం అదే మోర్ ఆర్ లెస్ అదే టైం పడుతుంది. ఇంకో ఎగ్జాంపుల్, ఇది 20 km/h, ఇది 25 km/h, ఇది 50 km/h, ఇది 1/5 D, ఇది 2/5 D, ఇది కూడా 2/5 D. యావరేజ్ స్పీడ్ కావాలి. ఆన్సర్ ట్రై చేయండి. 20 km/h 25 km/h 2/5D, 50 km/h 2/5D. యావరేజ్ స్పీడ్ 20, 25, 50. టోటల్ డిస్టెన్స్ 100. 1/5 of 100 ఇది 20/20. 2/5 of 100 40/25. 2/5 of 100 మళ్ళీ 40/50. కాన్సెప్ట్ అర్థమైంది కదా సార్ రైట్. యావరేజ్ ఎప్పుడు ఆన్సర్ ఆప్షన్ ఎప్పుడు 20కి 60కి మధ్యలో ఉంటుంది. 20కి 60కి మధ్యలో ఉంటుంది. ఇక్కడ కూడా 20కి 50కి మధ్యలో ఉంటుంది. కాన్సెప్ట్ క్లియర్గా సార్ అందరికీ రైట్. యావరేజ్ స్పీడ్ కాన్సెప్ట్కు సంబంధించి ఏదైనా డౌట్ మీకు ఉందా? I hope all the concepts are very much clear to you. Right? Simple, straightforward method, formula method. Right? దాని తర్వాత వెయిటెడ్ యావరేజ్ చూసే మెథడ్. రైట్? దాని తర్వాత వెయిటెడ్ యావరేజ్లో ఉన్న కాన్సెప్ట్, దానికి సంబంధించిన అప్లికేషన్స్. I hope it is clear.
మనం మళ్ళీ మోస్ట్ లైక్లీ ఈరోజు మేరీ క్రిస్మస్ కాబట్టి నేను సాయంత్రం వచ్చే ప్రయత్నము చేస్తాను. ఇంగ్లీష్ మీడియం వాళ్లకు నైట్ కొన్ని వీడియోస్ రికార్డ్ చేశాను, అది ఎడిటింగ్ టేబుల్లోకి వెళ్ళి సాయంత్రం వరకు అప్లోడ్ అయిపోతుంది. ఇక్కడ యావరేజ్ స్పీడ్ తోటి మనం ఈ క్లాస్ ఆపుదాము. నెక్స్ట్ క్లాస్లో ట్రైన్ దాని యొక్క ఫర్దర్ ప్రాబ్లమ్స్ కాన్సెప్ట్ సపరేట్ చాప్టర్ కాబట్టి ఫ్రెష్గా స్టార్ట్ చేద్దాం. థ్యాంక్స్ అలాట్ ఫర్ యువర్ పేషెంట్ లిజనింగ్. విత్ లవ్, అనిల్ నాయర్.